హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అంజి. రచయిత్రి గోగ్నేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. మరి కథలోకి వెళ్దామా? అంజి. శ్రమైక జీవన సౌందర్యం అనే మహాకవి మాటలకు అర్థం పట్టినట్లుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూస్తూ కాసేపు నా బైక్ ఆపి దాన్ని ఆనుకుని నిలబడ్డాను. ఆ వీధిలో రెండంతస్తుల భవనం ఒకటి నిర్మాణంలో ఉంది. క్రింద నేల మీద ఇసుక కంకర్రాళ్ళ గుట్టలున్నాయి. పై అంతస్తు వరకు కర్రలతో కట్టిన మెట్లపై నలుగురు నిలబడి ఉన్నారు. కింద నుండి గబేళాతో ఇసుకని పారతో నింపి ఓ 10 ఏళ్ల కుర్రాడు పరుగులాంటి నడకతో ఆ మెట్లు 3 అంతులెక్కి అక్కడ నిలబడి ఉన్న వాళ్ళకి అందిస్తుంటే వాళ్ళు ఒక్కొక్కరికి అందించగా చివరివాడు ఆ స్లాబ్పై దాన్ని గుట్టగా పోస్తున్నాడు. కట్టుబడికి అవసరమైన వాటిని అలా పైకి చేరవేస్తున్నారన్నమాట. నా బండి ఏదో ట్రబుల్ ఇస్తే ఆ రోడ్డు మీద ఆగి సరిచేసుకుని బయలుదేరబోతూ ఆ పిల్లాడు చేస్తున్న పనిని చూస్తూ కాసేపు ఆగిపోయా. ఆ పిల్లాడికి సుమారుగా 10 ఏళ్ల వయసు ఉంటుందేమో. అంత చిన్న వయసులోనే అలా కష్టపడటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా చేస్తున్న పనిని భారంగా కాకుండా సునాయాసంగా చేస్తున్నట్లుగా హుషారుగా ఏదో పాటను కూనిరాగం తీస్తూ పరుగును వెళ్ళి వాళ్ళకి అందించడమే కాకుండా మరి ఏం చతురోక్తులు చెప్తున్నాడో గాని వాళ్ళని నవ్విస్తూ తను నవ్వుతూ దిగి వస్తున్నాడు. ఆ ఉత్సాహం చూడముచ్చటగా అనిపించి అలా నిలబడిపోయాను. నేను లా చదువు ముగించి ఒక ప్రముఖ లాయర్ గారి దగ్గర పనిచేస్తున్నాను. అదే దారి అవటం వలన ఆ రోజు సరిగ్గా అక్కడే నా బైక్ ఆగిపోవటం వలన ఆ కుర్రాడి తీరుని గమనించగలిగానన్నమాట. అంతలోనే ఆ అబ్బాయి బట్టల కంటిన ఇసుకను దులుపుకుంటూ నా దగ్గరకు వచ్చి, "ఏమిటండి అలా చూస్తున్నారు?" అని అడిగాడు. ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. తర్వాత ఆలోచించి అన్నాను, "చదువుకుంటూ హాయిగా గడపాల్సిన నీ బాల్యాన్ని ఎలాంటి పరిస్థితులు, ఆకలి దప్పులు బలి తీసుకుంటున్నాయో కదా అని ఆలోచిస్తున్నాను." ఆ పిల్లాడు చిన్నగా నవ్వి, "నేను చదువుకోవటం లేదని ఎందుకు అనుకుంటున్నారు?" అని అడిగాడు. నేను కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, "మరి నువ్వు ఈ వయసులోనే ఇలాంటి కూలి పనికి వచ్చావంటే అర్థమేమిటి?" అన్నాను. "నేను కూలీ పనికి రాలేదండి. మా అమ్మ వచ్చి చేస్తుంది. స్కూల్ టైం వరకు నేను చేస్తాను. ఈలోపు మా అమ్మ వచ్చి పనిలో కుదురుతుంది. ఇంకో మాట అండి, ఆకలి వలన ఈ పనికి కుదిరానని మీరు అనుకుంటున్నారేమో కానీ నాకు ఇప్పటి వరకు ఆకలి అంటే ఏమిటో కూడా తెలియదండి" అన్నాడు. నా ఆశ్చర్యం ఇంకా పెరిగింది. అది గమనించి కాబోలు ఆ అబ్బాయి మళ్ళీ జవాబు తనే చెప్పాడు. "అమ్మ ఉంటే ఎవరికైనా ఆకలి అనేది ఎలా తెలుస్తుందండి? నాకు అమ్మ ఉందిగా." నేను ఆ మాటలకి నివ్వెరపడి చూస్తూ, "నువ్వేం చదువుతున్నావు?" అని అడిగా. "5వ తరగతి" అని చెప్పగానే, "అవునా?" అన్న అలాగే ఆశ్చర్యంగా చూస్తూ. ఆ పిల్లాడి పక్కకు వచ్చి నిలబడ్డ మరో పిల్లాడు కొంచెం వయసులో పెద్దగానే ఉన్నాడు. అతను ఒక తెరిచిన నోట్బుక్లోని ఒక పేజీని నాకు చూపిస్తూ అన్నాడు, "అవునండి, ఈడు 5వ తరగతి చదువుతున్నాడు. ఈ బుక్లోని ఈ పేజీలో ఈడు తరగతి మాస్టర్ ఈడు చేసిన పని మెచ్చుకుంటూ ఏం రాశారో మాకు ఇప్పుడే చూపించాడు. మీరు చూడండి" అంటూ ఆ నోట్బుక్ని నాకు అందించాడు. అంతకు 2 రోజుల ముందు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక వార్తా చిత్రాన్ని కత్తిరించి ఆ పేజీలో అతికించాడు. నేను పేపర్లో ఆ బొమ్మను చూశా. వరద తర్వాత బురదలో చిక్కుకున్న ఒక కోతిపిల్లను దానికంటే కొంచెం మాత్రమే పెద్దదైన మరో కోతిపిల్ల కాపాడి అక్కును చేర్చుకున్న దృశ్యం. దాని కింద పరిమళించిన మానవత్వం అని రాసుంది. ఆ అబ్బాయి దాన్ని కొట్టివేస్తున్నట్లుగా ఒక గీత గీశాడు. "మానవత్వాన్ని మర్చిపోతున్న మనుష్యులం ఈ పశుతత్వాన్ని చూసి పాఠం నేర్చుకోవాలి" అని రాశాడు. అతని వైపు నేను తేరిపారా చూశాను. అప్పుడు ఆ అబ్బాయి చిరునవ్వుతో అన్నాడు, "పశువులు చేసిన మంచి పనిని పశుతత్వం అనాలి కానీ మానవత్వం అనటం ఎందుకండి?" అంటూ నా వైపు నా మాట కరెక్టే కదా అన్నట్లుగాను చూశాడు. అవును, జంతువులు చూపించే ప్రేమలో మానవత్వం ఏమిటి అనుకున్నాను నేను కూడా. కానీ ఇంత చిన్న పిల్లాళ్ళలో ఇలాంటి ఆలోచన విచిత్రమే. నేనేదో మెచ్చుకుంటూ అనబోతూ ఉంటే, "అదిగో అమ్మ వచ్చేసింది" అంటూ 2 అడుగులు పరుగు పెట్టి వాళ్ళమ్మ చేతిలోని తన పుస్తకాల సంచి, టిఫిన్ బాక్సు అందుకున్నాడు. "నిదానంరా అంజీ, అంత పరుగెందుకు?" అందావిడ. నేను ఆవిడను, "మీ అబ్బాయా చాలా తెలివైన కుర్రాడు" అన్నాను. ఆమె సంతోషంగా తల ఊపుతూ, "వాడిని వాడి బడి పంతులు గారు ఆ మాటే అంటారండి. బాగా చదివి పెద్ద నౌకరీ సంపాదించి నన్ను బాగా చూసుకుంటానని అంటుంటాడు. ఎప్పటి మాటో ఎందుకండి, ఇప్పుడు కష్టాన్ని పంచుకుంటున్నాడు. బడికెళ్ళే వరకు ఇలా నా పనిలో సాయం చేస్తాడు. మా మేస్త్రి కూడా సానా మంచోళ్ళండి. పిల్లాడిలా నా పనిలో సాయం చేయడానికి ఒప్పుకున్నాడు" అంది. నేను చిరునవ్వుతో అన్నాను,
మీ అబ్బాయి చురుకుదనానికి మెచ్చి ఆ మేస్త్రి కూడా ఇలాంటి ఒప్పందానికి అంగీకరించి ఉంటాడు. ఇందాక నేను చూసిన నోట్బుక్లో వాడు అతికించిన బొమ్మ కింద రాసిన వాక్యాన్ని మెచ్చుకుంటూ మాస్టారు బాగా చెప్పావురా అని రాసి కింద ఆయన సంతకం పెట్టారు. అది గుర్తుకు వచ్చి ఇలాంటి చురుకైన పిల్లాడిని అందరూ ఇష్టపడతారు అనుకున్నా మనసులోనే. అంత చిన్న వయసులోనే ఆ అబ్బాయికి తల్లి కష్టం పట్ల అంత బాధ్యత ఉండటం ఆశ్చర్యమే. అదే మాట అన్నాను ఆమెతో. అవునండి, ఈడు పుట్టిన 2 ఏళ్లకే ఆడి బాబు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్ని కష్టపడి వాడిని చదివిస్తున్నానని పదే పదే అనుకుంటుంటాడు అందావిడ మురిపంతో. మా లాయర్ గారు ఆ రోజే వేరే ఇల్లుకు మారటంతో నేను అటువైపు వెళ్లాల్సిన అవసరం లేకపోవటంతో మళ్ళీ ఆ పిల్లాడిని చూసే అవకాశం కలగలేదు. అయితే తొందరలోనే వాణ్ణి మళ్ళీ చూడటం జరిగింది. అదెలాగంటే ఆ రోజు నేను వెళ్ళగానే నే చేయాల్సిన పని గురించి లాయర్ గారు చెప్పారిలా. మన దగ్గరకు ఒక కేసు వచ్చింది. బాగా డబ్బు పరపతి ఉన్న ఒక ఆయన కొడుకుని రోడ్డు మీద వెళ్తున్న ఒక పెద్ద ఆయన ఎందుకోగాని మందలిస్తే ఆ అబ్బాయికి కోపం వచ్చి రాయి విసిరాడట. పెద్ద ఆయనకి తగలరాని చోట తగిలింది కాబోలు చనిపోయాడు. అందుకని ఆ నేరం ఒక పిల్లాడు తన మీద వేసుకోవటానికి అంగీకరించాడని చెప్పి ఒకడిని మనకు అప్పగించారు. ఆ పిల్లాడు మనం కోర్టులో అడిగే ప్రశ్నలన్నిటికీ అంగీకరిస్తానని చెప్పాడన్నమాట. నువ్వు ఏదో చిన్న కథ కల్పించి ఆ పిల్లాడే నేరం చేసినట్లుగా నిరూపించాలి. దానికి ఏదో కథ అల్లి ఆ పిల్లాడిని కూడా తయారు చెయ్యి. నాకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. ఒక చిన్నపిల్లాడు డబ్బుకు ఆశపడి ఆ నేరాన్ని తన మీద వేసుకోవటానికి అంగీకారం తెలిపుండొచ్చు. కానీ నేను న్యాయవాదిగా నిర్దోషని తెలిసి ఒకడిని నేరస్తుడని ఎలా నిరూపించటం? 100 మంది దోషులు శిక్ష పడకుండా తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయశాస్త్ర సిద్ధాంతం కదా. ఈ పని చేయడానికి నా మనస్సాక్షి అంగీకరించదని చెప్పాలనుకున్నాను. కానీ మా లాయర్ గారు నేను చెప్పేది వినిపించుకోకుండా ఆ పని చూడు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు. నాకు ఒక క్షణం ఏమీ తోచలేదు. సరే ముందు ఆ పిల్లాన్ని చూద్దాం అనుకుంటూ పక్కనున్న వరండాలోకి వెళ్ళా. ఆ వరండా గదిలో ఒక మూల తలను మోకాళ్లపై పెట్టుకుని కూర్చున్నవాడు నా అడుగుల చప్పుడుకు తల ఎత్తి చూశాడు. నేను నివ్వెరపోయాను. వాడు అంజీ. అప్రయత్నంగా ఆశ్చర్యంగా చూస్తూ నువ్వా అన్నాను. వాడు మాత్రం నన్ను చూసి పలకరింపుగా నవ్వి అవును సార్, నేనే ఆ హత్య చేశాను. నన్ను అరెస్ట్ చేసి శిక్ష వేయించండి అన్నాడు. నాకు విషయం తెలుసు కనుక చిరాకును అణుచుకుని నీకు ఈ నేరం ఒప్పుకోవడానికి ఎంత డబ్బిచ్చారా? శిక్షించమని తొందర కూడా పెడుతున్నావు, డబ్బు కోసమేగా అని అడిగాను. వాడు అదే చిరునవ్వుతో జవాబిచ్చాడు. డబ్బు కోసం కానే కాదండి, పెద్దవాళ్ళకైతే శిక్ష వేస్తారు కానీ నాలాంటి చిన్నపిల్లలైతే స్కూల్లో చదువు చెప్పిస్తారట కదండి. ఈ మాట వాళ్ళు చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. మా అమ్మ కూలీ పని చేసి సంపాదిస్తున్న డబ్బులో సగం నా చదువుకి వేరే ఉంచి మిగతాది చాలా పొదుపుగా ఖర్చు చేస్తుందండి. వండిన దానిలో కూడా నాకే ఎక్కువ పెట్టేసి ఏవో 2 మెతుకులు తిని కాలక్షేపం చేసేస్తోంది. నేను ఎంత చెప్పినా వినటం లేదండి. ఇలా చేస్తే నా చదువు తిండి భారం అమ్మకు తగ్గుతాయి కదండి. మా అమ్మ ఆకలి తీరేలా బాగా తినగలుగుతుందనిపించి ఒప్పుకున్నానండి. నా ఆశ్చర్యం మరింత పెరిగింది. కేవలం తన చదువు పోషణ తల్లికి భారం కాకూడదని, ఆ పైన చదువు కూడా నిరాటంకంగా సాగుతుందని చేయని నేరాన్ని చేసినట్లుగా అంగీకరించడానికి సిద్ధపడ్డా. తల్లి పట్ల వాడికి ఉన్న ప్రేమానురాగాలకి, చదువు పట్ల ఉన్న ఆసక్తికి నేను నిజంగా ముగ్ధుండైపోయాను. వాడు తెలివైన వాడని తెలుసు గాని మరీ ఇంత బాధ్యతగా ఆలోచిస్తాడని ఊహించలేక విస్తుపోయాను. ఇంతట్లోనే గుమ్మం దగ్గర వాళ్ళ అమ్మదే కాబోలు పెద్దగా శోకాలు పెడుతున్న గొంతు వినిపించేసరికి వాడు లేచి నిలబడ్డాడు. నేను వాడి చేయి గట్టిగా పట్టుకుని గుమ్మం దగ్గరికి నడిచాను. వాళ్ళమ్మే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే వాడిని నిలదీస్తోంది. ఏరా యదవా, నువ్వు నేరం చేశానని ఒప్పుకుని జైలుకెళ్ళి చదువుకుంటే మాత్రం నేను కుదురుగా ఉండగలనని ఎలా అనుకున్నావురా? నా కొడుకు ఎవరినో చంపి జైలుకి వెళ్ళాడనే నిందని భరించి నేనెలా నిమ్మలంగా ఉండగలనురా? దానికన్నా చచ్చిపోవడమే నాకు మంచిదనిపించదా? నేను అలా అనుకోలేదే అమ్మా అంటూ అంజీ లబలబలాడాడు. అప్రయత్నంగా వాడిని పట్టుకుని నా పిడికిలి వదులైంది. వాడు అమ్మా అంటూ పరుగెత్తుకెళ్ళి వాళ్ళమ్మను చేతులతో చుట్టేశాడు. ఆవిడ వాడిని పొదివి పట్టుకుని కన్నీళ్లతో నాకు నమస్కారం చేస్తూ ఇంటివైపుగా కాబోలు అడుగులు వేసింది. ఈ గొడవకు బయటకు వచ్చిన లాయర్ గారు ఏమిటలా చేశావు? వాడు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడ్డావా? పట్టుకోవద్దు,
వాడిలా ఎదురు తిరిగాడని చెప్పి వాళ్ళకి అప్పచెప్తే సరిపోయేదిగా. పెద్దవాళ్లతో మాట వస్తుంది. దీని పరిణామం ఎలా ఉంటుందో నీకేమైనా తెలుస్తోందా అంటూ ఉరిమారు. అప్పుడు నాకు ఏం చేయాలో జ్ఞానోదయమైంది. మనుషుల్లోని మానవత్వం పశువులు చూపిస్తే ఆ రోజు అంజి పశుతత్వం అని రాశాడు. మరి పశువుల్లోని క్రూరత్వం మనుషులు చూపిస్తుంటే ఈ మృగత్వాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. తెలుసండి, నా ఉద్యోగం ఊడిపోతుంది. అయినా పర్వాలేదు. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను ఈ పని చేయలేను. లాయర్గా జీవించాలంటే మనిషిగా మరణించాలా? ఈ వృత్తిని వదిలేయాల్సి వచ్చినా నేను బాధపడను. నా భుక్తి కోసం ఏ పనైనా చేస్తాను. అంతేకాదు, ఇకపై అంజిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటాను. వాడికి మంచి భవిష్యత్తుంది. ఆ తల్లికి మరో కొడుకునై వాళ్లకు అండగా నిలబడతాను. ఈ మాటలు దృఢంగా చెప్పాక నా మనసు తేలికైంది. ఇంతటితో అంజి కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.